అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటగా మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది. మేషరాశ్యాధిపతి కుజుడు లగ్నంలో ఉండడం వల్ల, కుజ అనుకూలత ఉండడం వల్ల ఈ రాశి వారికి కొన్ని యోగాలు ఉన్నాయి. లగ్న కుజుడు దోషప్రదుడే అయినప్పటికీ కూడా వ్యాపారం కొంచెం తక్కువగా ఉంటుంది. అట్లాగే వివాహ విషయంలో, వివాహ సంబంధాలు వెతుకునేవారు అందరూ ఉంటారు కాబట్టి వివాహ విషయంలో ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. అట్లాగే సంతానం సంబంధంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ద్వితీయాత్తు లగ్నాత్తు 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 గ్రహాలు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూల యోగాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే బుధుడు ద్వితీయంలో భాగ్యస్థానంలో ఉండడం వల్ల చక్కటి ఉద్యోగం అది వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వారంలో ప్రయత్నాలు చేస్తే. అట్లాగే ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల చక్కగా రియల్ ఎస్టేట్, సినీ పరిశ్రమ వారికి అంతా అభివృద్ధిగా ఉంటుంది. ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల, గురు అనుకూలత ఉండడం వల్ల చక్కటి విద్యలు చదవడము, చక్కగా పరీక్ష ఉత్తీర్ణతగా రాయటము, అట్లాగే మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటము, అట్లాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఆ లగ్నాత్తు పంచమ స్థానంలో, షష్ఠ స్థానంలో ఈ యొక్క కేతు సంచారం కొద్ది ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అట్లాగే వీరు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఏకాదశంలో శని సంచారం యోగంగా ఉన్నాడు. అలాగే చంద్రుడు లగ్నాత్తు తృతీయ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు చంద్రుడు. అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని గ్రహాల అనుకూలతలు, కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఓం కుజాయ నమః, ఓం భౌమాయ నమః అనే నామాన్ని తలవటము, అట్లాగే ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణ చేసి 21 వడమాల మెడలో వేయడం ద్వారా ఈ యొక్క కుజగ్రహ అనుకూలత కలిగి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తునే నామాన్ని ప్రతినిత్యము 11 సార్లు పారాయణ చేయడం ద్వారా ఆ రాహు వ్యయంలో ఉంటాడు కాబట్టి చికాకులు సమస్యల నుంచి, ధన సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రాస్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వ్యాపారకారకులందరూ కూడా ఈ యొక్క నియమాలను పాటించి చక్కగా ఆ యొక్క దైవ బలం చేత వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే యోగాలు అవన్నీ వస్తాయని తెలియజేయడం జరుగుతోంది.